ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజుల పాటు ఎంతో కోలాహలంగా అయితే ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, డయాస్ ఏ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎడ్ల బండలాగుడు పోటీలకు సంబంధించి ఏ విధంగా గ్యాలరీ సిద్ధం చేశారు, రైతులు కూర్చునేందుకు ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేది కూడా పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ ప్రాంగణంలో తిరుగుతూ కూడా పార్టీ నాయకులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పోటీలు అనేది కూడా వారం రోజుల పాటు నిర్వహించాలని చెప్పినైతే స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూడాలి, ఎటువంటి అవకతవకలు, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులకు తావు లేకుండా పోటీల నిర్వహణ సాగాలని చెప్పినైతే ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది మార్చి 29వ తేదీన, అట్లాగే ఆ రోజు ప్రారంభమవుతూ ఉంటాయి పోటీలు. అట్లాగే ఏప్రిల్ 4వ తేదీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం ఏప్రిల్ 4వ తేదీ. ప్రతి ఏటా కూడా ఈ రోజు నుంచి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికి 8 పర్యాయాలు నిర్వహించారు. ఈసారి 9వసారి కూడా అంతే విజయవంతంగా, గతానికి అంటే ఎక్కువ విజయవంతం అయ్యే విధంగా కూడా ఈ పోటీలు జరిగే విధంగా చూడాలని చెప్పి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులకు అయితే సూచించారు. ముఖ్యంగా 29వ తేదీ మొదటి రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక అతిథులుగా హాజరవబోతున్న వారి వివరాలు కూడా ఆయన తెలియజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, అట్లాగే వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, అట్లాగే హోమ్ మినిస్టర్ అనిత, మంత్రి సంజారాణి, వీరందరూ కూడా ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే తెలియజేశారు. వారం రోజుల పాటు 7 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని చెప్పి ప్రత్యేకంగా అయితే ఆలపాటి తెలియజేశారు. ఈ సందర్భంగా అయితే గతానికి భిన్నంగా ఏదైతే గతంలో విజయవంతంగా పోటీలు నిర్వహించారు, అందుకు మించి కూడా ఈసారి కూడా విజయవంతమయ్యే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి పోటీలు నిర్వహించాలని చెప్పి ప్రత్యేకంగా అయితే తెలియజేశారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంగణాలకు సంబంధించి ఎక్కడికక్కడ ప్రాంగణాలకి ఏ విభాగానికి సంబంధించిన ప్రాంగణం, ఆ విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా గతంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారో, పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారో వారిని స్మరించుకుంటూ వారి పేర్లు కూడా ఆయా ప్రాంగణాలకు పెట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ వివరాలు మొత్తంగా కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. మరో 4 రోజుల్లో ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. పండుగ వాతావరణంలో పోటీలు జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ కానివ్వండి, ఇతరత్ర అనేక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఒంగోలు జాతి ఎడ్లన్నీ కూడా ఇక్కడికి తరలి రాబోతూ ఉన్నాయి. 7 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఈ పోటీలు నిర్వహణ జరగబోతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శనని గత 8 సార్లు ఈ తెనాలి మార్కెట్ యార్డు, అదేవిధంగా వేరే చోట నిర్వహించుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా పార్టీ ఆవిర్భావం 29/3/2026 అంటే ఆదివారం నుండి 4/4/26 అంటే శనివారం వరకు ఈ యొక్క బల ప్రదర్శన అనేది ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం. వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డు తెనాలి. అదేవిధంగా దాదాపు 2 పళ్ళ విభాగం, 4 పళ్ళ విభాగం, 6 పళ్ళ విభాగం, కేటగిరీ విభాగం, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ అంటే దాదాపు 7 విభాగాలుగా 1, 2, 3 బహుమతితో పాటు 10 వరకు కూడా కన్సలేషన్ ప్రైజెస్తో ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించే పెద్దలు మరి ప్రత్యేకంగా
కోటేశ్వరరావు గారు, అదేవిధంగా వెంకటరామయ్య గారు, నారాయణ చౌదరి గారు, పండు గారు, వీళ్ళందరి యొక్క నేతృత్వంలో తెనాలి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మన కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి మొదటి రోజు 29న ప్రత్యేకంగా స్థానిక మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి కూడా కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆనందబాబు గారు, హోం మంత్రిని శ్రీమతి అనిత గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారు, స్థానికగా ఉన్న నాయకత్వం, మరి అనేక మంది పెద్దలు ఆ రోజున వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అంతేకాకుండా వ్యవసాయ పరంగా ఈ రోజున ఎగ్జిబిషన్ కూడా మనం గతంలో ప్రతి సంవత్సరం పెడతా ఉంటాం. దానికి కూడా మనం ప్రత్యేకంగా మరి ఆ ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ప్రాంగణాల పేర్లు మరి కటారి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఆవుల సాంబశ్రావు ప్రాంగణంగా మనం ఎడ్ల బల ప్రదర్శన జరిగే ప్రాంగణానికి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా రైతు వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాంగణంగా మరి గుద్దేటి బ్రహ్మారెడ్డి, పాటిపండ్ల నరేంద్ర గారు మెమోరియల్గా పెట్టుకున్నాం. అయితే గోకులం ఏదైతే ఈ క్షీరసాగరం అందమైన పశువుల్ని, ఆవుల్ని, మరి ఆ యొక్క పాల దీన్ని పెట్టుకున్న దానికి మత్తె రామయ్య గారు, గవిన్ రామకృష్ణ గారి పేరు పెట్టుకున్నాం. రైతుల ఉచిత భోజనం ప్రాంతానికి వేములపల్లి తాతారావు, కీర్తిశేషులు వేములపల్లి తాతారావు గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా పందిళ్ళు ఉన్న ప్రాంతానికి కనిగంటి రామలింగయ్య గారు, అదేవిధంగా ఉచిత వైద్య శిబిరంకి ననపనేని చిన్నసుబ్బారావు గారి పేరు పెట్టుకున్నాం. ఉచిత ప్రజా వైద్యశాలకి డాక్టర్ రవీంద్రనాథ్ గారి మెమోరియల్గా ఆయన పేరు కూడా స్మరించుకుంటూ ఆయన పేరు కూడా పెట్టుకున్నాం. ఇట్లా గతంలో పార్టీకి పనిచేసిన పెద్దలు, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిని చూసినటువంటి పెద్దలు, మనందరితో కలిసి మెలిసి జీవించినటువంటి పెద్దల యొక్క మరి వారి యొక్క సంస్మరణాన్ని కూడా మనం ఈ రోజున వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా మనం ఎట్లా ప్రాంగణాల వారీగా పెట్టుకోవటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ యొక్క పందాలని అత్యంత సమర్థవంతంగా చాలా కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో మొదటి రోజు నుంచి ఆది నుంచి అంతం వరకు ఎక్కడా ఎలాంటి అలజడి లేకుండా, ఎవరన్నా అలజడి చేయడానికి ప్రయత్నించినా దాన్ని సమన్వయం చేసుకొని అలజడికి కారణం అనేది లేకుండా దాన్ని క్లుప్తంగా దాన్ని సర్ది మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో ఏ రకంగా జరిపామో అంతకంటే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యతతో వ్యవహరించవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కోరుతూ, మరి మా తండ్రి గారి పేరుని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం అనేది మొదటి నుంచి చేస్తూ ఉన్నాం. మరి ఆయనకి మరి ప్రత్యేకమైనటువంటి స్మరించుకునే అవకాశం పార్టీ ద్వారా, పార్టీ నాయకత్వం ద్వారా నాకు కలుగుతున్నందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.